హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఎగ్ పలావ్ చేస్తున్నాను. ఎగ్ పలావ్ చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. మనం కుక్కర్లో చేస్తున్నాను అనమాట. దానికోసం ముందుగా ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పెట్టేశాను. ఒక పెద్దది ఉల్లిపాయ కట్ చేశాను, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకొని, కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టాను. దాంట్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్లో సగం వేసి బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి తీసేసి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారము, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసేస్తున్నాను. ఆయిల్లోనే ఈ 3 వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, ఉడకపెట్టుకున్న ఎగ్స్ వచ్చేసి వాటికి మధ్యలో ఇలాగా కాటు పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకోండి. హైలో పెడితే మసాలా అంతా మాడిపోతుందన్నమాట. ఉప్పు, కారం అవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం బాగా ఫ్రై అయ్యి పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది కదా, ఆ టైంలో మనకి ఎగ్ రెడీ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు పైన ఇలా క్రిస్పీగా వచ్చింది కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేశాను. అవి వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మీకు ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే మళ్ళీ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత మనకి ఆనియన్స్ ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకున్నవి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో వచ్చేసి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అది వేసేసి అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఎగ్ బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. అదే ఆయిల్లో మనం ఫ్లేమ్ తగ్గించుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా, అంతా ఫ్రై అయిన తర్వాత ఆ టైంలో మనం బాస్మతి రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను. అవి ముందుగానే ఒక 10 మినిట్స్ నానబెట్టేసుకొని ఇప్పుడు వడగట్టేసాను అనమాట, వాటర్ అంతా పోయేలాగా. ఇప్పుడు ఈ మసాలాలో వేసేసి కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే బిర్యానీ అనేది కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, మామూలుగా 1 గ్లాస్కి 1.5 వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 గ్లాస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అవి వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఎసురు వేసేసిన తర్వాత మనం సాల్ట్ వేయాలన్నమాట. మొత్తం బిర్యానీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసేయాలి. సాల్ట్ వేసేసి బాగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నాను. పెట్టేసి కొంచెం ఇలా ఒక విజిల్ పెట్టుకుంటే ఇలా ఉడుకుతుంది కదా, ఆ టైంలో మనం మూత తీసేసి ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఉడికించుకుంటున్నప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గించుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మగ్గాలి అనే స్టేజ్లో ఫ్లేమ్ తగ్గించేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాను పైన. అవి వేసేసి మనకి ఇంకా బియ్యం రైస్ అనేది కొంచెం 90%, 70% అలా ఉడికింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ ఇక్కడ రైస్లో పెట్టేసి కొంచెం లోపలికి ఒత్తినట్టుగా ఇలా పెట్టాలి. పెట్టేసేసి మూత పెట్టేస్తున్నాను, కుక్కర్ మూత. విజిల్ ఏం పెట్టకుండా ఇలాగే ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే ఎగ్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా, బాగా పొడి పొడిగా రెడీ అయిపోయింది ఎగ్ పలావ్ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం గోంగూర చట్నీ లేదు అంటే పెరుగు, దాంతో అంటే పెరుగు రైతా ఉంటుంది కదా, ఆ రైతాతో కానీ బాగుంటుందన్నమాట. దేంతో అయినా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు ఎగ్ బిర్యానీ. ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూసారా, రైస్ వచ్చేసి పొడి పొడిలాగా బాగా ఉంది కదా, పొడి పొడి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.